ఢిల్లీ వేదికగా బీసీ సంఘాలు గళమెత్తాయి. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆంధ్ర భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే జనగణనలో బీసీ కుటుంబాలను ఖచ్చితంగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర గెజిట్లో బీసీల ప్రస్తావన లేకపోవడం వంచన అని ఆయన మండిపడ్డారు. బీసీ బిల్లుపై అటు మోదీ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరూ చిత్తశుద్ధితో లేరని, బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీ వ్యతిరేకులేనని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్పగా చెప్తున్నారు. మా జాతి బిడ్డ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఒక జాతి బిడ్డ ప్రధానమంత్రి అయినని గర్వపడ్డారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 8632 రోజులు 8632 రోజులు ప్రజాప్రతినిధిగా పరిపాలించుండని చెప్పి ఇలా ఒక హిస్టారికల్ గా భారతదేశ చరిత్రలో రికార్డు బద్దలు కొట్టిండు. సంతోషం వ్యక్తం చేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ 8632 రోజుల్లో 8 రోజులన్నా బీసీల కోసం పనిచేయి, 8 రోజులన్నా బీసీల కోసం నిర్ణయాలు తీసుకో. ఒక్క కలంపోటుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను, నోట్ల రద్దు గాని, కాశ్మీర్ సమస్య గాని, ఇంకోటి గాని ఇవాళ అన్ని సంక్లిష్టమైన పరిస్థితులకు నరేంద్ర మోదీ గారు పరిష్కారం చూపించింది కదా. మరి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు పరిష్కారం చూపిస్తలేవు?